నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చు. నువ్వు ఏ నిర్ణయాలు తీసుకుంటున్నావో ఆ నిర్ణయాలు నెరవేరుతాయి. నీ దారి ప్రకాశిస్తుంది కూడా. దేవుడు నీ మీద నమ్మకం ఉంచుకుంటూ ఉండి నీ కొరకు పని చేస్తూ ఉన్నాడు. అందుకే నీ మార్గము దేవునికి అప్పగించు. ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. నీ కొరకు దేవుడు క్రియలను చేయబోతూ ఉన్నాడు. నీ కొరకు దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడు అంటాడు, నువ్వు వదిలివేయబడితే, నువ్వు విడిచివేయబడితే, నువ్వు దూరం అయిపోతే, నీకు ఎవరూ లేకపోతే నీకు మరింత దగ్గర అవుతాను. అందుకే ఏ విషయంలోనూ కలత చెందమాక. ఏ పరిస్థితిలోనైనా సరే మనం చింతపడకూడదు. మన విశ్వాసులమైతే దేవుడు మనలో, మన దగ్గర, మన చుట్టూ మనతో ఉన్నాడు. మన ఊహకు అందనంతగా మనల్ని ప్రేమించే తండ్రి ఆయన శక్తికి పరిమితి అంటూ లేదు. దాన్ని ఆయన మన కోసం ప్రయోగిస్తాడు. మనం చేయాల్సిందంతా నమ్మకంతో మన చింతలన్నీ ఆయనపై వేసి ఆయనలో, ఆయన వాగ్దానాల్లో విశ్రమించడం.